హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు వంటకాలు బజయ్య. మీ జయ్య ఈరోజు మీ ముందుకి ఎండు మాగాయి నిలవ పచ్చడితో అయితే వచ్చేసిందండి. మన పాతకాల పద్ధతుల్లో నానమ్మలు అమ్మమ్మలు ఎలా అయితే పెట్టేవారో నిలవ పచ్చడి, ఎండు మాగాయి పచ్చడి అదే పద్ధతిలో అయితే పెట్టానండి. దానికోసం ఏమేమి తీసుకున్నాను, ఎలా చేసాను అనేది ఫుల్ వీడియో అయితే మన యూట్యూబ్ ఛానల్లో ఉందండి. ఆ లింక్ ఈ వీడియోలోని ఛానల్ నేమ్ కింద అయితే ఇస్తానని ఓపెన్ చేసి చూడండి. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తే నేను ఎలా చేశానని అర్థమవుతుంది. దీనికోసం అయితే నేను 5 పుల్లటి పెద్ద రసాలను అయితే తీసుకున్నానండి. మనకి రసం ఎక్కువ వచ్చే కాయలు ఏవైతే ఉంటాయో అలాంటివి తీసుకోవాలండి. మనకి దీనికి ఎక్కువగా కలెక్టర్ కాయలు కానీ పెద్ద రసాలు దేశవాళీ కాయలు అయితే వాడతారండి. మనకు రసం ఎక్కువ వస్తేనే పచ్చడి అనేది జారుగా ఉంటుందండి, బాగుంటుంది. దీన్ని ఇలా ఊరబెట్టుకొని ఎండబెట్టుకుని చేసుకుంటే ఇలా 2 సంవత్సరాలైనా నిల్వ ఉంటుందండి. ఈ పచ్చడి ఎటువంటి వాళ్ళైనా తినొచ్చండి, ఎందుకంటే దీనికి ఇందులో ఆవపిండి అది ఏం వాడం కాబట్టి బాలంత లేటండి. పచ్చడితో ఉన్న పేషెంట్లండి ఎవరైనా తినొచ్చండి. నోటికి ఏమి రుచి కాలనప్పుడు పుల్లగా తినాలనిపించినప్పుడు వేడివేడి అన్నంలో ఈ పచ్చడి కొంచెం వేసుకొని నూనె కానీ నెయ్యి కానీ వేసుకొని తింటే టేస్ట్ భలే ఉంటుందండి. నోరు కమ్మగా అనిపిస్తుంది. రసం కూడా చూసారు చక్కగా జ్యూసీగా భలే వచ్చింది కదా. ఇంకా కొన్ని ముక్కలు ఉంచి చూసారు కదండి, నేను ఇంకా జ్యూస్లా చేశానండి. మనకి గ్రేవీలా వస్తుంది పచ్చడి అని చెప్పి. పచ్చడి అయితే టేస్ట్ చాలా బాగుందండి. చూసారు అలాంటి ముక్కలు ఇలా ఎండబెట్టుకొని మనం చక్కగా ఇలాగా ఒక రోజంతా ఎండబెట్టుకుంటే డ్రై అవుతాయండి. దానివల్ల పచ్చడి అనేది మనకు చూసారు ఎలా డ్రై అయ్యాయో. దానివల్ల పచ్చడి అయితే మనకు 2 సంవత్సరాలున్నా పాడవదండి. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ముక్క చక్కగా కలర్ చేంజ్ అవ్వకుండా పచ్చడి ఇంకా మనకి నిలవ ఎక్కువ రోజులు ఉంటుందండి. చూసారుగా ఫ్రెండ్స్, చూసారు ఎంత చక్కగా 5 కాయలతోనే నాకు ఎంత పచ్చడి అయిందో. చిన్న ఫ్యామిలీ వాళ్ళకి అయితే చక్కగా కరెక్ట్గా 1 కేజీ వరకు వస్తుందండి. ఇది మనకి కొలత ప్రకారం చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలపండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.